లలిత త్రిపురసుందరి దేవి కథ. ఒకానొక సమయంలో బంధాసురుడు అనే రాక్షసుడు తన తపస్సుతో బ్రహ్మదేవుని అనుగ్రహం పొంది అమోఘమైన శక్తులను సంపాదించాడు. ఆ శక్తితో లోకాలను జయించి దేవతలను ఇబ్బంది పెట్టసాగాడు. బంధాసురుని అహంకారం దారుణంగా పెరిగింది. దేవతలు అందరూ కలిసి పరమేశ్వరి వద్ద శరణు కోరారు. ఆ సమయంలో శ్రీ మహాదేవి పరమ శక్తిరూపిణి అయిన లలిత త్రిపురసుందరి అంబగా అవతరించారు. ఆమె కరుణామయీ, సౌందర్యస్వరూపిణి, విశ్వమాత. అంబికా తన సైన్యమైన శ్రీచక్రరాజ బలగంతో బయలుదేరి బంధాసురునిపై యుద్ధం ప్రారంభించింది. దేవి రథం, చక్రరాజ రథం, ధనుర్బాణాలు, పాశుపతాస్త్ర సమానమైనవి. దేవి ఆజ్ఞతో అనేక శక్తులు, దేవతలు ఆమెతో కలిసి పోరాడారు. యుద్ధం భీకరమైంది. బంధాసురుడు తన మాయాబలాలతో అంబికను జయించాలని ప్రయత్నించాడు. కాని లలిత త్రిపురసుందరి కృపాశక్తికి అతని మాయలు అన్నీ చెదిరిపోయాయి. చివరికి దేవి తన మహాపాశుపతాస్త్రం ప్రయోగించి బంధాసురుని సంహరించింది. అలా సత్యం, ధర్మం, దివ్యశక్తి విజయం సాధించాయి. ఆ తర్వాత లలిత త్రిపురసుందరి దేవి విశ్వానికి శాంతి, సౌఖ్యాన్ని ప్రసాదించింది. ఆమెను శ్రీచక్రారాధన ద్వారా పూజిస్తే భక్తులందరికీ ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి, మోక్షం కలుగుతాయి. చేతులు ముడుచుకున్న వ్యక్తి. జై లలిత త్రిపురసుందరి దేవి. చేతులు ముడుచుకున్న వ్యక్తి